ఇంకా మనకి ఎన్ని ఉదాహరణలు కావాలి. అపోస్తుల జీవితాలు చూడండి. అపోస్తులు సమాజంలో గొప్పవారేం కాదు, అధికారులేం కాదు, తృణీకరింపబడిన వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు. రాత్రంతా చేపలు పెడితే కానీ వాళ్ళకి జీవనము లేదు. వాళ్ళు బ్రతకలేని పరిస్థితి. రాత్రంతా వల వేయాలి, వాళ్ళు చేపలు పట్టాలి. ఆ చేపలు పట్టడమే వారి యొక్క జీవనాధారం. అవునా కదా? చేపలు పట్టే వారికి సమాజంలో గౌరవం ఉందా? చెప్పండి, ఉందా? లేదు. అయితే అలాంటి వారిని ప్రభు ఏం చేశాడు? సింహాసనాల మీద కూర్చుండబెట్టాడు. ప్రజలకు తీర్పు తెచ్చేవారిగా వారిని నిలబెట్టాడు. పేతురు గారిని మొదటి సంఘ నాయకుడిగా నిలబెట్టాడు. వారికి అధికారం ఇచ్చాడు, వారిని ఆశీర్వదించాడు, వారికి సింహాసనాలు ఇచ్చాడు, వారికి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాలని ప్రభు వారికి అనుగ్రహించారు. అపోస్తుల కార్యాలు మీరు చదవండి. ప్రజలందరూ కూడా అపోస్తులను చూసి భయపడ్డారట, వాళ్ళని గణపరుస్తున్నారట, గౌరవిస్తున్నారట ప్రతిరోజు. ఒకప్పుడు ఉన్నదా గౌరవం? వాళ్ళకి ఉన్నదా? చేపలు పడుతున్నప్పుడు ఉన్నదా? సముద్రాల్లో వల వేస్తున్నప్పుడు ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? ఆ గౌరవం ఉన్నదా? ఆ విలువ ఉన్నదా? ఆ భయం ఉన్నదా? లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ గౌరవం, ఆ విలువ? అంటే ఇప్పుడు వాళ్ళు దేవుని యొద్దకు వచ్చారు, దేవునితో కూడా వాళ్ళు ఉన్నారు. అందుకే సమాజంలో దేవుడు వారిని హెచ్చించాడు, సింహాసనాలు ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా మనం దేవుని యొద్దకు రావాలి.